వందనాలండి. ఈరోజు 29 డిసెంబర్. ఏది కొత్తగా ఉండబోతా ఉంది? ఈ కొత్త సంవత్సరం వస్తూ ఉంది కదా! ఇంక 2, 3 రోజుల్లో. మరి ఏది కొత్తగా ఉండబోతుంది మన జీవితంలో? ప్రసంగి 1:9లో సొలొమోను చెప్తున్నాడు, మునుపు ఉండినదే ఇక ఉండబోన్నది, మునుపు జరిగిందే ఇక జరగబోన్నది, సూర్యుని కింద నూతనమైనది ఏదియూ లేదు అంటున్నాడు. ప్రసంగి గ్రంథంలో సూర్యుని కింద నూతనమేది ఆయనది ఏదీ లేదని ప్రసంగి బాధపడుతూ ఉన్నాడు. ఈ ప్రసంగి సొలొమోన్ మహారాజు. అన్ని విషయాలు అర్ధరహితంగా ఉన్నాయి అతనికి. గ్రంథం అంతటా అది ప్రసంగి గ్రంథం అంతా కూడా తానెంత నిరాశ, నిస్పృహ, నిరుత్సాహంతో నిండిపోయి ఉన్నాడో చెప్తూ ప్రతిదీ విసుగు కలిగిస్తోంది అని చెప్పినాడు. అయితే అతను ఆ విధంగా అతనిలాగా మనం ఉండాల్సిన అవసరం లేదు. సూర్యుని కింద అనేక కొత్త సంగతులు ఉన్నాయి. జీవితంలో కేవలం అర్థం లేని విషయాలుండి సంతోషం కలిగించే విషయాలేమీ లేవు అని అనుకోకూడదు. రాబోయే సంవత్సరంలో దేవుని అద్భుత ప్రణాళికలు ఎన్నో జరగాల్సి ఉంది. అందుకే మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. కొత్త సంవత్సరం అంతా కొత్తే. కొత్త సంవత్సరం ఇంకా తెరవని పుస్తకం లాంటిది. అందులో ఎన్నో సమస్యలు, కష్టాలు, సవాళ్ళు ఉన్నాయి. కానీ దాంతోపాటు దేవుని మంచితనము, గొప్పతనము, విశ్వాస్యతను అనుభవించుటకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి అనేది గమనించాలి. ఆయన మనతో పాటు నడుస్తాడని దేవుడు మోషేతో చెప్పిన మాటల వల్ల తెలుస్తూ ఉన్నది. మోషేకి ఇచ్చిన ప్రామిసే మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 33:14లో, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. ఎంత మంచి వాగ్దానం చూడండి. ఇది మన మనసులో ఉంటే ఇంకేదానికి భయపడిన అవసరంలా, చింతించిన అవసరంలా. మన ప్రయాణంలో మనలను భద్రపరిచి మన అవసరతలన్నింటినీ చూసుకున్నట్టుకు గాను దేవుడు తన దూతలను పంపుతాడు. ముందేమున్నదో మనకు తెలియకపోయినా, ఎటుపోతున్నామో తెలియకపోయినా మనల్ని నడిపిస్తూ, దారి చూపిస్తూ దేవుడు మనతో ఉంటాడు. దేవునిపై ఇలాంటి నమ్మకంతో, విశ్వాసంతో ఈ కొత్త సంవత్సరంలో ముందుకు పోదాం. కొత్త నిబంధన కొత్తదే. పాత నిబంధన పశువుల బలులపై ఆధారపడి ఉండేది. కానీ మన కొత్త నిబంధన క్రీస్తు రక్తంపై ఆధారపడి ఉంది. ఇది మన హృదయాలపై వ్రాయబడి ఉంది. కేవలం మనం విశ్వసించాలి. మన హృదయం కూడా కొత్తది. ఎప్పుడైతే యేసుప్రభు నమ్ముకుంటామో కంప్లీట్గా అన్నీ కొత్తవే. ఎహెజ్కేలు 36:26-27లో దేవుడు మనకొక నూతన హృదయాన్ని, నూతన ఆత్మను ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మన హృదయము రాతిలాగా కఠినంగా ఉండి దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించకుండా ఉంది. అందుకే నూతన హృదయం ఇస్తాను అంటున్నాడు దేవుడు. మరి ఈ నూతన హృదయం కలిగి నూతన ఉత్సాహంతో ముందుకు పోదామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడా, ఈ నూతన సంవత్సరంలో ప్రతిదీ మీ సన్నిధి మాతో ఉంటే ప్రతిదీ కొత్తగానే అద్భుతంగా ఉంటుంది నాయన. అందుకే ఈ కొత్త సంవత్సరంలో మీ సన్నిధిని కోరుకుంటూ ముందుకు సాగేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.